హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దేవేశ్వరి. కమర్షియల్ సినిమాలు హై వోల్టేజ్ యాక్షన్ మూవీస్ చూసి చూసి జనాలకు బోర్ కొడుతుంది. అందుకే డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందే సినిమాలను ఆదరిస్తున్నారు. ముఖ్యంగా మైథాలజీ కథలతో అందరినీ ఆకట్టుకునే విధంగా సినిమాలు తీస్తే తప్పకుండా ఆదరణ లభిస్తుందని గతంలోనే రుజువైంది. ఇటీవలే ప్రభాస్ ప్రధాన పాత్రలో ఓం రౌత్ రూపొందించిన ఆదిపురుష్ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. పేరుకి రామాయణం అని చెప్పినా ఎక్కడా ఆ పోకడాలు లేకుండా ఆడియన్స్కి అలాంటి ఫీల్ రాకుండా తీశాడు. రామాయణ గాథతోనే సినిమా చేస్తున్నానని ధైర్యంగా చెప్పుకోలేకపోయాడు ఓం రౌత్. దానికి తగ్గట్టుగానే సినిమా అవుట్పుట్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రేక్షకులు ఆ సినిమాని తిప్పికొట్టారు. ఇప్పుడు మరో దర్శకుడు రామాయణ గాథను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా నటించబోతున్నారు. అంతేకాదు ఈ సినిమా నిర్మాణంలో యష్ కూడా ఒక భాగస్వామి కావడం విశేషం. ఈ సినిమా గురించి యష్ మాట్లాడుతూ, మన పురాణాల్లో రామాయణ గాథకు ఒక విశిష్టత ఉంది. మానవ జీవితాలను అది ఎంతో ప్రభావితం చేసింది. ఈ కథ వల్ల ఎంతో జ్ఞానం చేకూరుతుంది. మనిషికి అంతుపట్టని ఎన్నో విషయాలు అందులో దాగి ఉన్నాయి. అన్ని విషయాలను నిశితంగా పరిశీలించి ఎంతో నిజాయితీగా రామాయణాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాం. రామాయణంలోని ఎన్నో విలువైన అంశాలను, ఎమోషన్స్ను ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. నమిత్, నేను కలిసి ఇలాంటి రామాయణ గాథను తెరకెక్కిస్తే బాగుంటుందని ఎంతో కాలం నుంచి అనుకుంటున్నాం. ఇలాంటి సబ్జెక్ట్తో సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి విస్తృతమైన కథతో సినిమా చేయాలంటే బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది. అందుకే నేను కో ప్రొడ్యూసర్గా ఉండాలనుకుంటున్నాను అన్నారు. నిర్మాత నమిత్ మల్హోత్రా తెలియజేస్తూ, యుఎస్, యూకేలో వ్యాపారాలు చేసి సక్సెస్ అయిన నేను రామాయణ గాథతో సినిమా తీసి సక్సెస్ సాధించగలనన్న నమ్మకం నాకుంది. కర్ణాటక నుండి వచ్చి కేజీఎఫ్ సిరీస్తో యష్ ఎంతో కష్టపడ్డాడు. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఇలాంటి భారీ ప్రాజెక్టు ద్వారా ప్రపంచానికి ఎన్నో విషయాలు చెప్పాలంటే అది యష్ లాంటి హీరోకే సాధ్యమవుతుంది అని అన్నారు.